అటెన్షన్ ప్లీజ్. వేసంగి ఉక్కపోతను తలపించే ఉక్కిరి బిక్కిరి సీరియస్ సన్నివేశాల్లోనూ చల్లని వానజల్లు కురిపించే కామెడీ ఫౌంటైన్ రేలంగి. బడికి వెళ్ళి పెద్దగా చదువుకోకపోయినా జీవిత పాఠాలను ఆపోసన పట్టి ఎన్నో బతుకుల్ని ఉదారంగా నిలబెట్టిన మనసున్న అయ్య రేలంగి వెంకట్రామయ్య. హరిశ్చంద్రలో నక్షత్రకుడు, లవకుశలో రజకుడు, మాయాబజార్లో లక్ష్మణకుమారుడు, నర్తనశాలలో ఉత్తర కుమారుడు, వెలుగు నీడల్లో వెంగళప్ప, అప్పు చేసి పప్పుకూడులో భజగోవిందం, మిస్సమ్మలో దేవయ్య, ఎన్నెన్నో గుర్తుండిపోయే పాత్రలకు జీవం పోసిన విలక్షణ నట యోగి రేలంగి. రేలంగి మార్కు కామెడీ టైమింగ్ అద్భుతం. హాస్య పాత్రలో పరకాయ ప్రవేశం చేసే నైపుణ్యం అనితర సాధ్యం. ఆంధ్రప్రదేశ్లోని రావులపాలెం దగ్గర రావులపాడు అనే గ్రామం రేలంగి జన్మస్థలం. పుట్టినరోజు ఆగస్టు 9, 1910. రామదాసు ఉరఫ్ రామస్వామి, అచ్చయ్యమ్మ దంపతులకు వెంకట్రామయ్య ఏకైక సంతానం. బాల్యమంతా రావులపాడు కాకినాడలోనే. 9వ తరగతి వరకే చదువు సాగింది. యంగ్ మెన్ హ్యాపీ క్లబ్లో సభ్యుడిగా చేరి 1919లో అంటే 10 ఏళ్ల వయసు నిండకుండానే బృహన్నల నాటకంలో రేలంగి స్త్రీ పాత్ర వేశాడు. అనంతర కాలంలో కాకినాడలోని అదే క్లబ్లో ఎస్వి రంగారావు, అంజలీదేవి వంటి వారు నాటకాలు వేశారు. అప్పట్లో ఆడవేషాలు వేయడానికి పెద్దగా ఎవరు ముందుకొచ్చేవారు కాదు. ఆ కొరతే వరమై రేలంగికి విరివిగా అవకాశాలు వచ్చేవి. తండ్రి శిష్యరికంలో హార్మోనియం నేర్చుకుని వాయించేవాడు. హరికథలు చెప్పడంలో పట్టు సాధించాడు. స్టేజీ డ్రామాలు ఆడుతూ స్త్రీ వేషాలు వేస్తున్న రేలంగికి 1935లో శ్రీకృష్ణ తులాభారం సినిమాలో ఛాన్స్ దొరికింది. సి పుల్లయ్య దర్శకత్వంలో విదూషకుడు పాత్ర. రేలంగితో పాటు జోగినాథం, కాంచనమాల, ఋష్యేంద్రమణి, కపిలవాయి రామనాథ శాస్త్రి, లక్ష్మీరాజ్యం వీరందరికీ కూడా అదే మొదటి సినిమా. శ్రీకృష్ణ తులాభారం తర్వాత వెంటనే అవకాశాలేమీ వచ్చి పడలేదు. 1947లో విడుదలైన గొల్లభామ రేలంగికి టర్నింగ్ పాయింట్. 1948 నాటి వింధ్యారాణిలో కమెడియన్ పాత్ర మంచి పేరు తెచ్చింది. 1950 నాటి పరమానందయ్య శిష్యుల కథ, ఆ మరుసటి సంవత్సరం వచ్చిన పాతాళ భైరవి నటుడిగా రేలంగిని నిలబెట్టాయి. ప్రవేశానికి నటుడిగా నిలదొక్కుకోవడానికి మధ్య ఏం జరిగింది? దర్శకులు పుల్లయ్య దగ్గరే రేలంగి 15 ఏళ్ల పాటు ప్రొడక్షన్ అసిస్టెంట్గా, సహాయ దర్శకుడిగా, క్యాస్టింగ్ అసిస్టెంట్గా, ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేశాడు. ఆ సమయంలో రేలంగి ద్వారా చిత్ర పరిశ్రమకు పరిచయమైన వారిలో కృష్ణవేణి, పుష్పవల్లి, భానుమతి, అంజలీదేవి వంటి వారు ఉన్నారు. 100 రోజులు ఆడిన కీలుగుర్రం సినిమాతో రేలంగి కెరీర్ ఊపందుకుంది. ఆమె రాక్షసైతే ఆ తలారి వాళ్ళని మింగేయకుండా గుడ్లు పీకించనిస్తుందా? ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం రేలంగికి ఎన్నో వేషాలు రావడానికి ముఖ్యమైన కారణం. ఎస్వీఆర్ కన్నా వయసులో రేలంగి 8 ఏళ్లు పెద్ద, రమణారెడ్డి కన్నా 11 సంవత్సరాలు పెద్ద, నాగయ్య కన్నా 6 ఏళ్లు చిన్న, పద్మనాభం కన్నా 21 సంవత్సరాలు, రాజబాబు కన్నా 27 ఏళ్లు పెద్ద. రేలంగికి గిరిజకు వయసులో 28 ఏళ్ల తేడా ఉంది. సూర్యకాంతం రేలంగి కన్నా 14 సంవత్సరాలు చిన్నావిడ. వీరితో రేలంగికి ఎన్నో సినిమాల్లో కాంబినేషన్ సీన్లు పడ్డాయి. వయసులో అంతరం తెర మీద కనిపించేదే కాదు. ఎవరితో స్క్రీన్ స్పేస్ పంచుకున్నా ఫ్రేమ్ని కళకట్టించడంలో రేలంగి ఉద్దండ పిండం. గిరిజ, సూర్యకాంతం, రమణారెడ్డి తదితరులతో పోటాపోటీగా హాస్యం పండించడంలో రేలంగి నిత్య నూతన యవ్వనుడే. రేలంగి కేవలం నటుడే కాదు, గాయకుడు కూడా. పాతాళ భైరవిలో వినవే బాల నా ప్రేమ గోల, పెద్ద మనుషుల చిత్రంలో శివశివమూర్తివి గణనాథ, మిస్సమ్మ సినిమాలో ధర్మం చెయ్యి బాబు, సీతారాం సీతారాం ఇవన్నీ రేలంగి పాడిన పాటలే. ఎంచబోతే కొంచెమా రేలంగి చిత్రాలు గుణసుందరి కథ, విప్రనారాయణ, మిస్సమ్మ, దొంగరాముడు, ఇద్దరు మిత్రులు, కులగోత్రాలు, చదువుకున్న అమ్మాయిలు, ఈ జాబితాది సుమారు 300 సినిమాల నిడివి. నిర్మాతగా రేలంగి తీసిన సినిమా పేరు సామ్రాజ్యం. మరో సుప్రసిద్ధ హాస్యనటుడు రాజబాబుకు అదే తొలి చిత్రం. దాదాపు 4 దశాబ్దాల పాటు 300కి పైగా సినిమాల్లో నటించిన రేలంగికి తాడేపల్లిగూడెంలో సొంత థియేటర్ ఉండేది. 1970లో పద్మశ్రీ పురస్కారం రేలంగిని వరించింది. పద్మశ్రీ అందుకున్న మొదటి హాస్యనటుడు ఆయనే. రేలంగికి హాస్యనట చక్రవర్తి అనే బిరుదు లభించింది. మద్రాసు నగరంలో గజారోహణం, ఘన సన్మానం రేలంగి ప్రతిభకు, సౌమ్యతకు దక్కిన విశేష గౌరవాలు. బండార్లంక, రాజమండ్రి, కొవ్వూరు లాంటి చోట్ల కనకాభిషేకాలు పొందిన ధన్యజీవి రేలంగి. రేలంగి ఇంట నిత్య అన్నదానాలు జరిగేవని ప్రతీతి. ఎన్నో పెళ్లిళ్లకు ఆయన చేతుల మీదుగా సాయం అందిందని చెప్తారు.
గొప్ప పేరు, తగినంత డబ్బు వచ్చాక తోటి హాస్య నటులకు అవకాశాలు కల్పించడం కోసం రేలంగి తన చిత్రాలను బాగా తగ్గించుకున్నారు. తద్వారా చలం, పద్మనాభం వంటి వారు లాభపడ్డారని విశ్లేషకుల మాట. వృద్ధాప్యం క్రూరమైనది, దయలేనిది. ఉన్నవారిని, లేనివారిని, అపార ప్రతిభా సంపన్నుల్ని, పామరుల్ని ఎవరిని అది లెక్క చేయదు, ఉపేక్షించదు. వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలే రేలంగి కథకు ముగింపు పలికాయి 1975 నవంబర్లో తాడేపల్లిగూడెంలో. కలిమిది చంచల స్వభావం, అది శాశ్వతంగా ఒక్కచోటనే ఉండిపోదని రేలంగి అనంతర పరిణామాలు నిరూపించాయి. రేలంగికి ఒక్కరే సంతానం. ఎన్నో గొప్ప ప్రతిపాదనల్ని తోసిపుచ్చి తనకంటూ పెద్దగా ఏమీ లేని దశలో అండగా నిలిచారన్న కృతజ్ఞతాభావంతో తన కొడుక్కి బావమరిది కూతుర్ని జోడీగా ఏరి కోరి ఎంపిక చేసి పెళ్లి జరిపించారు రేలంగి. అతడు సినిమాల్లోకి రాలేదు. భర్త మరణించాక రేలంగి జీవన సహచరి బుచ్చియమ్మ 3 దశాబ్దాల పాటు జీవించారు. తాడేపల్లిగూడెంలో రేలంగి కట్టించిన విశాలమైన ఇంటిని కొడుకు అమ్మేసేంత వరకు ఆవిడ అక్కడే గడిపారు. ఒక్క థియేటర్ తప్ప భర్త ఒంటి చేత్తో సంపాదించిన అపార సంపద అంతా ఆమె కళ్ళ ముందే కరిగిపోవడం రేలంగి వంటి నవ్వుల రేడు జీవితంలో విషాదకరమైన మలుపు. ఎందరో సినీ తారల జీవితాల్లో వెలుగు జిలుగుల మాటున విషాద గీతికలు యాదృచ్ఛికాలు కావు. ఏది ఏమైనా రేలంగి లాంటి ప్రతిభా కుబేరులు అరుదుగా లభిస్తారు. ఎన్నేళ్లు గతించిన అభిమాన జనహృదయాల్లో వారు సజీవంగానే ఉంటారు. రాజమండ్రి గోదావరి గట్టున నిలువెత్తు కాంస్య విగ్రహం రేలంగి చిర యశస్సు ఆచంద్ర తారారకమని చాటుతూనే ఉంది. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కలదేవర సైనింగ్ ఆఫ్. నమస్తే.